కాంతాసక్తుడ మద్యపానరతుడల్ కష్టప్రచారుండ అత్యంత ప్రీతి భజించదేమిటికి నన్నన్నన్ మహీనాయకుండు అంతఃశుద్ధుడవు ఈ వసంగుడవు విద్యా విస్ఫురన్మూర్తివి ఈ కాంతారత్నము పద్మవాస త్రిజగత్ కళ్యాణి యోగీశ్వరా. నేను కాంతాసక్తుని, స్త్రీలోలుండి. ప్రపంచం ఏమంటుంది? వాడికి ఆడపిచ్చరా అంటుందా? మద్యపాన రతుడని తాగుబోతుంది నేను. నా లక్షణాలు నేను ఆయన గురించి చెబుతుంటే తన్మయుడు అయిపోతాను అనమాట. ఎంత పరీక్షించాడు ఆయన. ఏది ఓ పక్కన చేతులిచ్చి కూడా మళ్ళీ ఇలా అంటున్నాడు అనమాట. నేను తాగుబోతుని, స్త్రీలోలుణ్ణి, వేదాలకి వ్యతిరేకంగా నీచమైన ప్రవర్తించేవాణ్ణి, అత్యంత నీచుణ్ణి. అటువంటి నన్ను సేవిస్తామేమిట్రా పిచ్చాడా? ఎంతోమంది మంచివాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళరా అన్నాడు ఆయన. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలిసిన? మహాత్మా, నీ మనస్సు పరమ పవిత్రం, ఆత్మశుద్ధి కలిగిన వాడివి. నన్ను పరీక్షించడానికి రూపం ధరించావు, ఇలా స్త్రీలోలా నటిస్తున్నావు. నన్ను దూరం పెట్టి పాడు చేయాలనుకోకు తండ్రి, నీ కాళ్ళు పట్టుకుంటాను. నువ్వు విద్యా విస్ఫురన్మూర్తివి, శ్రీ విద్యా స్వరూపుడివి, మనశ్శుద్ధి కలిగిన వాడివి. నీ పక్కనున్న ఈ స్త్రీ మరెవరో కాదు, జగత్తుని పరవశించేసే లక్ష్మీదేవి అని కాళ్ళు పట్టుకుని ఏడ్చాడు. అప్పటికైనా విష్ణు స్వరూపుడే దర్శనమిచ్చి, నాయన ఒక వ్యక్తిని అనుగ్రహించాలంటే మేము అంత పరీక్షిస్తాం. శిష్యుణ్ణి ముందు గురువులు ఎప్పుడూ కూడా ఏదో వ్యసనపరుడిలాగా ప్రవర్తించి వీడిని దూరం పెట్టడానికి ట్రై చేస్తారు. వాడు గనక తట్టుకున్నాడా ఇంక వాడు యావజ్జీవితం సుఖపడతాడు, ముక్తి పొందుతాడు. ఇక్కడ గనక వాడు భ్రష్టుడై ఈ పిచ్చి గురువు ఏంటి, వీడేదో గొప్పవాడు అనుకున్నాం తాగుబోతూ, వీడికి కూడా ఈ లోలత్వం ఉంది అనుకుని వెళ్ళిపోతాడేమో అని చూస్తాం. వెళ్ళిపోయాడు, వాడు నాశనం అవుతాడు. కానీ నువ్వు నన్ను పట్టుకున్నావు కాబట్టి ఏం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు చెప్పాడనమాట దత్తాత్రేయుడు, గురువులు ఎలా పరీక్షిస్తారో ఆ పరీక్షలో నెగ్గాలి. తిడతారు, ఒక్కోసారి కొడతారు, ఒక్కోసారి అనేక వ్యసనములు ఉన్నట్టు నటిస్తారు. పిచ్చాళ్ళ మీ పక్కన కూర్చుంటారు, వాళ్ళు కూడా అప్పుడప్పుడు డ్యాన్స్ చేస్తారు, సినిమా పాటలు పాడతారు. అప్పుడు ఏమవుతుందనమాట, ఈయన ఏదో గొప్ప గురువు అనుకున్న హొందా, ఈ మధ్యన హొందా అని ఒకటి నేర్పుతారు కదా గురువుల దగ్గరికి రానివ్వకుండా. వాడేదో పెద్ద సింహాసనం మీద కూర్చుంటాడు, వాడే ఏనుగులా కనపడతాడు, వీడేదో గజేంద్రుడు అనుకుంటారు, వాడు దిగ్గజేంద్రుడు అని. ఇంకా అక్కడి నుంచి ఈ పిచ్చాళ్ళంతా ఆ వెంట పడతారు. గురువులు అంటే అలా ఉండరు సుమా. వ్యాసుడు గురువు, దత్తాత్రేయుడు గురువు. వ్యాసుడు 10,000 మంది శిష్యులతో కలిసాడు, వాడు మధ్యలో పడుకున్నాడు. ఆయన ఎప్పుడు సెపరేట్ రూమ్లో పడుకోలేదు తెలుసా మీకు? ఆ రోజులో 10,000 మంది శిష్యులతో వెళ్ళాడంటే ఆలోచించండి. వాళ్ళకి అన్నం దొరకకపోతే కాశీని చేపించాలనుకున్నాడు తప్ప తన కోసం కాశీని చేపించలేదు ఆయన. అలా శిష్య ప్రేమతో తిరిగేవారు పూర్వకాలంలో. అందువల్ల మేము అలాగే ప్రవర్తిస్తాం, నువ్వు తట్టుకున్నావు అని గురువుల యొక్క గొప్పతనం చెప్పాడు. ఆయన తట్టుకున్నాడు. కాబట్టి దత్తాత్రేయుడు ఇలాగే పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో మనం నెగ్గాలి. అలా నెగ్గడం అంటే ఎంత కష్టమో నేను హిమాలయాల్లో చూశాను కాబట్టి చెబుతున్నాను.